హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే మటన్ అక్కిని అని నేను యూట్యూబ్లోనే చూసానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందనమాట. అంటే ఇందులో నేను కొంచెం కొబ్బరి పాలు అనేవి యాడ్ చేశాను. ఈ మటను నేను ఏవేవైతే వేసి కలిపిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ కొట్టించాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అయితే నేను వాటర్కి బదులు మటన్లో నుంచి వచ్చిన వాటర్ 2 గ్లాసు, మళ్ళీ ఏమో మీ కోకోనట్ మిల్క్ ఒక 2 గ్లాసెస్, నార్మల్ వాటర్ 2 గ్లాసెస్ వేసాను. మొత్తం 6 గ్లాసెస్ అయితే నేను యాడ్ చేశాను. పొడి పొడిగా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంత బాగా మటన్ అంటే బిర్యానీ లైట్గా మసాలాలు కూడా ఎక్కువ లేదు, కర్రీతో అయితే చాలా బాగా వచ్చిందనమాట. అయితే ఈ బిర్యానీ చేస్తున్నప్పుడైతే నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. బిర్యానీ అంటే దుబాయ్లోని నేను బిర్యానీ తిన్నప్పుడు ఆ టేస్ట్ అంటే వేరే లెవెల్లో ఉండేదన్నమాట. వాళ్ళైతే మనకన్నా బాగా చేస్తారు. మనం కూడా ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు, అందరూ బాగా చేస్తున్నారు అనుకోండి. కాకపోతే 2012లో నేనైతే దుబాయ్ వెళ్ళాను పార్లర్ పని మీద. అప్పుడు అక్కడ టేస్ట్ అయితే చేశాను ఒకసారి. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట బిర్యానీ. అయితే నేర్చుకోవాలనుకున్నాను కానీ మరి అప్పుడైతే టైం కుదరలేక నేర్చుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము ఈ బిర్యానీ చేయడం చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కడం అనమాట. చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఎవరు పక్కన లేరనమాట. ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు మరి వెళ్ళాలి, తప్పదు. పార్లర్ వర్క్ అనమాట. అయితే ఫస్ట్ చూసేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏమీ తెలియదు, ఎలా వెళ్ళాలో, ఎవరితో ఏం మాట్లాడాలో అని టెన్షన్ పడ్డాను అనమాట. అయితే వేరే ఆమె కూడా నాతో పాటు దుబాయ్ వెళ్తున్నప్పుడు తెలుగు ఆవిడతో పాటు ఫాలో అయ్యాను. అయితే అసలు నాకు ఇంగ్లీష్ కూడా అంత రాదనమాట. ఆ కౌంటర్స్లోకి వెళ్ళి పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదు. వాళ్ళు వెళ్ళి చూసి స్టాంప్ వేసి మళ్ళీ పక్కకు పంపించేవారు. లాస్ట్కి అలాగా బోర్డింగ్ పాస్ వరకు అయితే నేను ఎలాగో ఒకలాగా వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత నేనేనా వెళ్తున్నాను అనిపించింది. అసలు చాలా డేరింగ్గా వెళ్ళాను. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కినంత వరకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో నేను దిగినప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఎందుకు ఇక్కడికి వచ్చానురా బాబు అనిపించింది ఒకసారి. ఎందుకంటే అప్పుడే మన ఊరు విలువ, మనుషులు, తెలుగు వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి మనం ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము అనిపిస్తుంది అన్నమాట ఒక్కసారి.